హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పులావ్. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తో చేయొచ్చు, నార్మల్ రైస్తో చేయొచ్చు. నేనైతే నార్మల్ రైస్తో చేసుకొని క్లీన్ చేసేసుకొని బియ్యం మునిగేలాగా వాటర్ వేసుకొని నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత నేను బౌల్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేశాను. గ్యాస్ ఆన్ చేసి బౌల్ వేడయ్యాక నేను 3 స్పూన్స్ నెయ్యి అలాగే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ తక్కువ వాడతాను, మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువైనా కూడా. ఆయిల్ వేడయ్యాక నేను సాజీరా వేస్తా. చూడండి, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులావ్. ఇందులో కర్రీ కూడా అవసరం లేదు. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్కలు ఆఫ్ చేసి వేసాను. తర్వాత యాలకులు వేసాను, ఒక 2 పువ్వు వేసాను, మొగ్గ కూడా వస్తుంది కదా బిర్యానీ దానిలో, ఆ మొగ్గ కూడా వేసేసాను. తర్వాత నేను పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసేసుకొని వేసుకున్నాను. అలాగే ఆనియన్ కూడా వేసేసాను. పచ్చిమిర్చి ఆనియన్ వేగే వరకు కలుపుతూ ఉండాలి. నా దగ్గర పచ్చిమిర్చి అయిపోయాయి, సో నేను 2 పండు మిర్చి వేసాను. అసలు యాక్చువల్గా నా దగ్గర వెజిటేబుల్స్ ఏం లేకుండే, ఒక క్యారెట్ ఉండే, సో ఎగ్స్ ఉండే, అంతే. బిర్యానీ మసాలాలు అంటే చికెన్కి సంబంధించిన అన్నీ ఉంటే ఇలా చేస్తే బాగుంటుందని చేశాను. చూడండి, అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కర్రీ కూడా అవసరం లేదు. ఒక్కసారి చేస్తే వీక్లీ వన్స్ చేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, తర్వాత కొంచెం వేగాక నేను ఒక క్యారెట్ అండి, ఆ క్యారెట్ కూడా తురిమి వేసేసాను. మీ దగ్గర బీన్స్ కూడా ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ నార్మల్గా ఏవైనా వేసుకోవచ్చు, అంటే బగారా రైస్లో వాడేవి, పచ్చి బఠానీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ వేసాక టమాటా కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో నేను స్కిప్ చేసాను. ఇలా వేసా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ టమాటా వేస్తే మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేసాను, మీరు తగినంత సాల్ట్ వేసుకొని, నేనైతే స్పూన్లో హాఫ్ వరకు వేసాను. ఎందుకంటే రైస్కి అంత పట్టాలి అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది సాల్ట్ కూడా, ఎందుకంటే రైస్ అంతా ఇందులో వేస్తాం కాబట్టి. అలాగే కారం కూడా నేను 1.5 స్పూన్ వేసాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి, రైస్ అంతటికి ఇది కూడా పట్టాలి కాబట్టి కొంచెం కారం అండ్ ఉప్పు ఎక్కువనే వేసుకున్నాను. తర్వాత కొంచెం మగ్గనివ్వాలి, మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇలా ట్రై చేయండి ఎప్పటికీ. అంటే నార్మల్గా అంటే చికెన్తో బిర్యానీ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా నేనైతే టీ స్పూన్స్తో 4 స్పూన్స్ పెరుగు వేసాను. మీరు అంటే 1.5 గ్లాస్కి 4 స్పూన్స్ వేసాను. మీరు కొంచెం రైస్ ఎక్కువైతే ఒకవేళ 2.5 గ్లాసెస్ అనుకోండి, అప్పుడు 8 స్పూన్స్ అలా వేసేసేయండి. ఇది కొంచెం అంటే నేను పెరుగు వేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టి వేసాను, ఎందుకంటే వేడి మీద వేస్తే పెరుగు పగులుతుంది. సో నేను సిమ్లో వేసి కొంచెం కొంచెం కలుపుతున్నాను. ఇది కొంచెం గ్రేవీ టైప్ అయిపోతుంది, నేను చూపిస్తా చూడండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు మనం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. నా దగ్గర పచ్చివి వేంపినవి 2 ఉన్నాయి, సో నేను 2 వేసాను. ఇప్పుడు కొంచెం కారం తక్కువైంది అని ఫీల్ వస్తే మనం మిరియాలు కూడా వేసేసుకోండి, ఎందుకంటే మిరియాలు కూడా చాలా హెల్దీ మామూలుగా హెల్త్కి అయితే. సో నేను మిరియాలు కూడా వేసేసాను. తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. మావైతే పొడిగా అవుతుంది రైస్. మీరు ముందుగా చేసుకొని ఉంటారు కదా, ఒకవేళ మెత్తగా కొత్త రైస్ అనుకోండి మెత్తగా అవుతుంది, అప్పుడు మనం 1.5 గ్లాస్కి 2.5 వేయాలి. మావైతే పాత బియ్యం, సో నేను 3 గ్లాసెస్ వేసాను, అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసేసాను. తర్వాత మూత పెట్టేసి మొత్తం బాయిల్డ్ కావాలి. వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత నేను రైస్ వేసాను. చూడండి, మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్కి నాకు వాటర్ బాయిల్ అయ్యి అప్పుడు నేను రైస్ వేసేసాను. ఇప్పుడు చూడండి, కలుపుతున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నా.
మూత పెట్టేసిన ఒక 7 మినిట్స్కి పొంగులాగా వస్తుంది. అప్పుడు నేను కొంచెం మూత తీస్తే ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది రైస్. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఉడికించాను. చూడండి, ఉడికిన తర్వాత రైస్ అయితే ఇలా పొడి పొడిగా చాలా మంచిగా వచ్చింది. లెమన్ అయితే ఇంపార్టెంట్ అండి, లెమన్ వేసేసుకోవాలి కంపల్సరీగా, దీంతోనే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను లెమన్ కూడా వేసాను. అలాగే ముందుగానే ఎగ్స్ నేను ఉడకబెట్టుకున్నాను. మామూలుగా ఎగ్స్ ఉడకబెట్టుకొని ఆయిల్లో వేంపుకుంటారు కదా, సో నేను అలా వేంపలేదు, కొంచెం పసుపు వేసి వేంపితే వేంపండి, నాకు ఇలానే ఇష్టం కాబట్టి డైరెక్ట్ ఇలానే వేసాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు, రైస్లో తక్కువగా అట్లుంటే. చాలా యమ్మీగా ఉంది, నేను టేస్ట్ చూశాను, సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోయింది. సో నేను మూత పెట్టేసి మళ్ళీ కొంచెం ఎగ్స్ కూడా ఉడికినిచ్చా ఒక 1 మినిట్ అలా, ఈ గ్రేవీ అంతా అంటాలని. అంతే అండి, రెసిపీ అయితే రెడీ అయిందండి. అలాగే నేను నార్మల్గా ఒక ఆమ్లెట్ కూడా వేసాను రైస్తో తిందామని. ఆర్ట్ఫుల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.